నారా లోకేష్ భార్యపై చేయి చేసుకున్న మంచు మనోజ్ ఇది తెలిసిన వెంటనే వామ్మో ఇదెప్పుడు జరిగింది ఏంటి అని ఫ్యాన్స్ అయితే అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకానొక టైంలో అన్స్టాపబుల్ సీజన్లో అయితే అటు మోహన్ బాబు, మంచు విష్ణు, అదేవిధంగా మన మంచు లక్ష్మి అక్కడికి వచ్చి రావడం జరిగింది. ఆ ఎపిసోడ్స్ అన్నీ ఉంటాయి. సో అప్పుడు మాత్రం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయన్నమాట. దాని గురించి మీరు ఖచ్చితంగా వీళ్ళందరూ అంటే వీళ్ళు ఒక మోహన్ బాబు కావచ్చు, విష్ణు, లక్ష్మి వీళ్ళందరూ కూడా ఈ షోకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అనేది చాలా మంచిగా, అంటే వీళ్ళు ఆల్రెడీ తెలుసు మన అందరికి వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఎంత ఫన్నీగా ఉంటారు అనేది. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాలు కానీ ఆస్తి వివాదాలని కోర్టులు కేసులు అని వినిపిస్తున్నాయి తప్ప ఇంత ముందు వరకు కూడా వాళ్ళు చాలా అంటే చాలా సరదాగా కానీ ప్రేమతో చాలా మంచిగా ఉండేవాళ్ళు. చాలా మంది చూసిన వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే అరే ఫ్యామిలీ అంటే ఇట్లా ఉండాలిరా బాబు అని అందరూ కూడా అనుకునే వాళ్ళు. సో ప్రజెంట్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ బాలయ్య బాబు మాత్రం ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ విషయాన్ని తన భార్య తనకు చెప్పిందంట. చిన్నగా ఉన్నప్పుడు అంటే వీళ్ళు అప్పట్లో పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ లాగా అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. ఇక్కడ షూటింగ్కి వెళ్ళినా కూడా నార్మల్గా అయినప్పటికీ కూడా అందరు కలిసి ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి వాళ్ళు ఒక రిలేషన్తో పిలుచుకునేవారు. సో అదే విధంగా మంచు మనోజ్ అండ్ నారా బ్రాహ్మణి, సో వీళ్ళిద్దరు కూడా చిన్న ఉన్నప్పుడు కొట్లాడుకున్నారంట. మనోజ్ మాత్రం ఈవెన్ కొట్టడం జరిగిందంట. సో అప్పుడు బాలకృష్ణ గారి భార్య వసుంధర గారు వచ్చి వీళ్ళిద్దరికి నచ్చజెప్పారు అనమాట. సో ముందుగా అసలు ఈయనను మందలించారు, ఇట్లాంటి పనులు మళ్ళీ చేయొద్దు నువ్వు అనే విధంగా కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పిందంట. సో ఆ విషయాన్ని వీళ్ళందరూ కూడా ఆ షోకి వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారు వీళ్ళ ఫ్యామిలీకి చెప్పాడు, మా భార్య నాకు ఈ విషయాన్ని చెప్పింది, ఇది నిజమేనా అనే విధంగా అడిగాడు. సో అప్పుడు వాళ్ళు కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. సో అప్పుడు మనందరం కూడా కలిసే ఉంటాం కదా అన్న, అంటే మీ పక్కన ఇప్పటి కూడా ఒక విలన్గా క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను మోహన్ బాబు చెప్పి. సో అప్పట్లో ఇదంతా కూడా జరిగిందని వాళ్ళు ఫన్నీగా గుర్తు చేసుకున్నారు అనమాట. సో అదే కాకుండా ఎప్పుడైనా కూడా వీళ్ళ ఫ్యామిలీస్ అనేటివి ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ కానివ్వండి, చిరంజీవి వెంకటేష్ కానివ్వండి, అప్పట్లో వాళ్ళ ఫ్యామిలీస్కే కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే అందరూ కలిసి రావడము, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ ఎక్కువ జరిగాయి. దానివల్ల ఏంటంటే అందరికీ తెలిసేదనమాట, అరే పలానా హీరో వాళ్ళ కొడుకు లేకపోతే హీరోయిన్ వాళ్ళ కొడుకు అనేది లేకపోతే కూతురు కానీ అంటే తెలిసేది. అలా అందరూ ఒకే దగ్గర ఉండడంతో ఆ బాండింగ్ అంతా ఉంది. అందుకే రానా దగ్గుబాటి, అదేవిధంగా గోపీచంద్, శర్వానంద్, ఇటు రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ ఇప్పటికి కలిసినప్పుడు అరే బావా అరే మామ అని ఎందుకు అంటే ఆ బాండ్ అలా ఉండిపోయింది. సో వీళ్ళ మధ్యలో చాలా సన్నివేశాలు జరిగి ఉంటాయి. కానీ బాలకృష్ణ ఒక్కటి చెప్పడంతో అది కాస్త ఇప్పుడు వైరల్గా మారింది.